అంద్రయ్య ఆ పిల్లాడిని తీసుకొచ్చాడు. ఆ పిల్లాడి చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చారు. కానీ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇప్పుడు ఉన్న ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏ మూలకు వస్తాయి? ఇది ప్రశ్న. ఏంటంట? ఉన్న 5 రొట్టెలు 2 చేపలు చెప్పండి ఏ మూలకు వస్తాయి? ఈరోజు మనలో చాలామందికి అదే ప్రశ్న. నాకు వచ్చే జీతం చెప్పండి, నాకు వచ్చే జీతం ఏ మూలకు వస్తుంది? ఈరోజు మనలో ఎంతమందికి ఆ ప్రశ్న లేదు? బిడ్డలను చదివించాలి, బిడ్డల వివాహ విషయంలో ఎంతో ఖర్చు ఉంది, కానీ వచ్చే జీతం ఏ మూలకు వస్తుంది? పైపెచ్చు ఆ రోజు అది అరణ్య ప్రాంతం అట. ఏ స్థలం అది? అరణ్యం అట. 2 చీకటి పడిపోయిందట. చీకటి దేనికి సదృశ్యం? ఏ పని చేయలేని నిస్సహాయ స్థితికి సదృశ్యం. చీకట్లో మీరు ఏమైనా చేయగలరా? చెప్పండి, చేయలేరు. చీకట్లో మీరు తాళం చేయబెట్టి తాళం కప్ప తీయగలరా? ట్రై చేయండి. అనగా చీకటి అంటే నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఉన్నదేమో పెద్ద జనసమూహం, వాళ్ళకి ఆహారం పెట్టాలంటే చేతులు కాళ్ళు ఆటల్లా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. చాలనటువంటి ఆహారం వాళ్ళ దగ్గర ఉంది. 5 రొట్టెలు 2 చేపలు. ప్రభువా ఏమోనికి వస్తాయి? ప్రభు సెలవిచ్చాడు, అందరినీ కూర్చోమని చెప్పండి. అక్కడేముంది తెలుసా? పచ్చిక అనుంది. ఆ స్థలంలో ఏముంది? అది అరణ్యమే కానీ చక్కని పచ్చిక, కూర్చోడానికి అనుకూలమైన స్థలం. కానీ సమయం మాత్రం అనుకూలమైంది కాదు. ఎందుకని? అది చీకటి పడిపోయిన సమయం, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు అవి. నిస్సహాయ స్థితిలో, నిస్సహాయ సమయంలో కూడా నా ప్రభు ఏం చేశాడో తెలుసా? తన మహిమను కనపరిచాడు. చాలదు అనుకుంటున్న సమయంలో ఆయన శాసించాడు. కాబట్టి ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన దానికి కావలసింది ఇచ్చేవాడు కూడా ఆయనే. కూర్చోబెట్టండి వాళ్ళని అని అంటే ఎంత విశ్వాసం కావాలండి? అయ్యలారా, అమ్మలారా, అందరు లైన్లో కూర్చోండి. ఎందుకు? భోజన ఏర్పాట్లు. భోజనాలా? ఇన్ని వేల మందికా? ఎక్కడి నుంచి వస్తాయి? ఏమో, ఆ బోధకుడు కూర్చోమంటున్నాడు, లైన్లో కూర్చోండి. ఎంత విశ్వాసంగా ఊరుకోవయ్యా, ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి వస్తే భోజనం మాకు తెలియదు. బోధకుడు చెప్తున్నాడు, యేసు చెప్తున్నాడు, లైన్లో కూర్చోమన్నాడు, కూర్చోండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు కూర్చోవాలంటే ఏం కావాల్సి వచ్చింది చెప్పండి? కూర్చోవడం సులభం అంటారా? కాదంటారా? చాలా సులభం. కానీ ఆ రోజు వాళ్ళు కూర్చోవడం అనేది అంత సులభం కాదు. ఎందుకని? అది గొప్ప విశ్వాసాన్ని సూచిస్తుంది. ఏమిటయ్యా పేతురు, ఏం మాట్లాడుతున్నావు? ఏమిటయ్యా అంద్రయ్య, ఏం మాట్లాడుతున్నావు? మమ్మల్ని అందరినీ కూర్చోమంటారేమిటి? అవును, మీరు కూర్చోండి. అదే కూర్చోమంటారేమిటి? ఎందుకు కూర్చోమంటున్నారు? మీరు అందరూ ఆకలితో ఉన్నారు కదా. ఆకలితో ఉన్నమాట వాస్తవమే. కూర్చోమంటారేమిటి? మీరు కూర్చోండి, ప్రభువే మీకు భోజనము అరేంజ్ చేస్తున్నాడు. అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే మాకు అర్థం కాల, లెక్కలేసుకున్నాం కూడా కుదరలా. ఆయన చెప్పాడు అంతే, మిమ్మల్ని అందరినీ కూర్చోమన్నాడు, మీరు కూర్చోండి, మీకు ఆహారం వడ్డించబోతున్నాం. ఆ రోజు వాళ్ళు కూర్చోవడం అనేది అంత సులభం కానీ కాదు. అది దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, కొన్ని సందర్భాల్లో చేతులు కాళ్ళు ఆడనప్పుడు మనం చేయగలిగింది ఏంటో తెలుసా? యేసయ్య చెప్పినట్టుగా ఆయన పాద సన్నిధిలో కూర్చుంటే చాలు, అద్భుతము ఆటోమేటిక్గా ఆయనే చేస్తాడు. మనం కూర్చోలేం. ఎందుకని? సమస్యలు అలాంటివి. కాళ్ళు చేతులు ఆడనివ్వదు, కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు, నిద్ర పట్టనివ్వదు. ఎందుకు? సమస్యలు అలాంటివి. అని ప్రభు అంటాడు, మీరు ఊరకనే ఉండి నేనిచ్చు రక్షణను చూడండి. మీరు గంతులేయడం వల్ల, చిందులేయడం వల్ల,
అటు ఇటు తిరగడం వల్ల, అక్కడికి వెళ్ళడం వల్ల కాదు మీ జీవితంలో అద్భుతం జరిగేది. నేను చెప్పినట్టుగా కామ్గా కూర్చోండి, మీ జీవితంలో నేను చేయాల్సిన అద్భుతాన్ని చేస్తాను. ఆ రోజు వాళ్ళు కామ్గా కూర్చోవడం అంత సులభం కాదండి. దానికి విశ్వాసము కావాలి. ఆ విశ్వాసముతోనే వాళ్ళు కూర్చున్నప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్న పిల్లవాడి చేతిలో తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆశీర్వదించి ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత విరిచి ఏమన్నాడు? పంచిపెట్టండి అన్నాడు. అంతేనండి. చేతిలో ఉన్నదేమిటి? 5 రొట్టెలు 2 చేపలు. చాలంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నా చేతిలో చాలని సంపాదన, కానీ నా ముందున్న సమస్య చాలా పెద్దది. ఈ చాలని సంపాదనతో, ఈ 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 20,000 రూపాయల జీతంతో ఏ విధంగా నా పిల్లలను చదివించాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా కుటుంబాన్ని పోషించాలో నాకు అర్థం కావట్లా. ఈ సహోదరులు, ఆ రోజు యేసుక్రీస్తుకు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే యేసు చేసింది ఏంటో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించెను. ఏం చేశాడు? ఆశీర్వాదం. దయచేసి విను. నీ జీవితాన్ని కానీ ప్రభువు చేతికి అప్పగించావు అనుకో, ప్రభువు చేసే మొట్టమొదటి పని, ప్రభువు చేయాలనుకుంటున్న మొట్టమొదటి పని, నీకు కావాల్సినది ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదం. నాయనా, ఇప్పటి వరకు మా జీవితాన్ని మా చేతుల్లోనే పెట్టుకున్నావు నాయన. ఫలితంగా ఖాళీ అయిపోయామయ్యా. నిరాశ, నిస్పృహతో నిండిపోయామయ్యా. నాయన, ఈ సమయంలో నీ చేతుల్లో పడ్డాం. మా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టడం అత్యవసరమని, అత్యధిక ఆశీర్వాదమని గ్రహించావు నాయన. కాబట్టే ఉన్న ఫలాన మా జీవితాన్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నా. మా ఉద్యోగాన్ని, మా వ్యాపారాన్ని, మా వ్యవసాయాన్ని, మా వృత్తిని మీ చేతుల్లో పెడుతున్నా. అయ్యా, ఆశీర్వదించాయా, ఆశీర్వదించాయా. అనేక మందికి పంచేవారిగా మేము జీవించగలుగుతాం. అటు కృప మాకు దయచేయ్యా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశీర్వాదము అటు ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, చదువు పరంగా నాయన అనుగ్రహించాయా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.